క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనములు, శుభములు అండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరినీ దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నా జీవితంలో నేను నిర్ణయించుకున్న నా జీవితం ఏమనగా, నేను సత్యం చెప్పి సత్యం కోసం జీవించాలనుకున్నాను. నన్ను ఎవరు ఎలాగా అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ సత్యాన్ని తప్పుగా అపార్థం చేసుకోకూడదు అనేది నా ఆలోచన అయి ఉన్నదండి. నా యొక్క బలము, శక్తి, నా యొక్క ఆధారము సత్యవాక్యము. నా చేతుల్లో సత్యవాక్యమును పెట్టుకొని మళ్ళీ నేను జీవించుచున్నాను. మీరందరూ సత్యవాక్యాన్ని గ్రహించాలని, అర్థం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మరి ముఖ్యంగా సత్యవాక్యము టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరందరినీ దేవుడు దీవించాలని మరి ఒకసారి మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో నేను చెప్పేటువంటి విషయం ఏమనగా, దేవుని చేతిలో ఉండుట అనేటువంటి విషయం నేను మీకు తెలియజేస్తున్నాను. అంశం ఏంటంటే, దేవుని చేతిలో ఉండుటండి. నీవు దేవుని చేతిలో ఉన్నావా, దెయ్యము చేతిలో ఉన్నావా, ఎవరి చేతిలో ఉన్నావో ఈరోజు సత్యవాక్యము తెలుసుకొని నీ జీవితాన్ని నీవు దేవుడి చేతిలో ఉండాలా లేక దెయ్యము చేతిలో ఉండాలనో నీవే నిర్ణయించుకోవాలని మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుచున్నాను. అయితే ఒక వ్యక్తి దేవుని చేతిలో ఉండాలనేది బైబిల్ గ్రంథం చెబుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనసులైనడి. ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఈ లేఖనములో 3 విషయాలు మనం గమనిస్తున్నాము. ఆ 3 విషయంలో ఏమంటే, దేవుడు తగిన సమయమందు ఒక వ్యక్తిని హెచ్చించాలి. దేవుడు తగిన సమయమందు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే నీవు మొదట దేవునికి సమయం ఇవ్వాలి. దేవుడు మానవుడికి సమయం అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మానవుడికి సమయం ఎందుకు ఇస్తుందంటే, దేవుణ్ణి ఆరాధన చేయటానికి, దేవుణ్ణి మహింపరచటానికి, ఆయన్ని స్తుతించటానికి. ఆ సమయంలో నీవు మారు మనసు పొంది మళ్ళీ సజీవుడైనటువంటి దేవుణ్ణి గుర్తించటానికి దేవుడు నీకు సమయం అనుగ్రహించుచున్నాడు. అందుకే బైబిల్లో దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు, సమయం అనేది దేవుడు ఇచ్చేటువంటిది. మానవుడి యొక్క జీవితంలో దేవుడు మానవుడికి ఇచ్చేటువంటిది అతి శ్రేష్టమైనది ఏమనగా సమయము. అపోస్తుల కార్యంలో వాళ్ళు అర్ధరాత్రి వేళ తమకు ఇవ్వబడినటువంటి సమయమును వ్యర్థము చేయకుండా వాళ్ళు మారు మనసు పొందడం జరిగింది. దేవుడు మానవుడికి సమయం ఇచ్చినప్పుడు ఆ సమయంలో నీవు వృధా చేయకూడదు. సిలువలో ఉన్నటువంటి దొంగకి సమయము లేదు. కొద్ది నిమిషముల తర్వాత అతను మృతి చెందుతాడు. ఆ సమయంలో అతను మారు మనసు పొందడం జరిగింది. మళ్ళీ దేవుడు భూలోకంలో ఎవరికి ఎక్కువ సమయం ఇస్తాడంటే, అన్యజనులు అనబడినటువంటి వారు అనేకులు, రక్షణ లేనటువంటి వారు, వారికి దేవుడు ఇంకా సమయం ఇస్తాడు. ఎందుకంటే వారు మారు మనసు పొందుతారేమోనని ఉద్దేశంతో దేవుడు వారికి సమయం అనుగ్రహిస్తున్నాడు. కానీ వారి జీవితం మాత్రము మారటం లేదు. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనంలో, దినములు చెడ్డవి గనుక సమయమును సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి సమయమును మనుషుడు మళ్ళీ సద్వినియోగం చేసుకోవాలి. అది అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె జీవించాలంట. జ్ఞాని ఏం చేస్తాడంటే తనకు ఉన్నటువంటి సమయమును సద్వినియోగం చేసుకుంటాడు. అజ్ఞాని అనగా సోమరిపోతైనటువంటి వ్యక్తి తనకున్నటువంటి సమయమును వృధా చేయడం జరుగుతుంది. అయితే దేవుడు మనకు ఎందుకు సమయం ఇస్తుందంటే, ఆ సమయంలో దేవుణ్ణి మహిమపరచాలని, ఆయన్ను ఆరాధన చేయాలని, ఆయన్ను స్తుతించాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు మనకు ఒక మంచి సమయము అనుగ్రహించి ఉన్నాడు. ఆ సమయము ఉండగానే మనము దేవుణ్ణి కనుగొనాలి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతను మారు మనసు పొందుతానంటే కుదరదు.
చనిపోయిన తర్వాత అతను నాకు రక్షణ దయచేయమంటే కుదరదు. చనిపోయిన తర్వాత అతను నన్ను పరలోకానికి చేర్చుకోమంటే కుదరదు. ఉదాహరణకి ధనవంతుడు లాజరు ఇద్దరు ఉన్నారు. లాజరు కురుపులతో ఉన్నాడు, రోగముతో ఉన్నాడు. అయినప్పటికీ తనకు ఉన్నటువంటి సమయంలో దేవునికి అనుగ్రహించాడు. ధనవంతుడు దేవునికి సమయం ఇవ్వలేదు. ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోయారు. కానీ ఆ యొక్క లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు వెళ్ళి నరకములో ఉండి అప్పుడేమంటుండంటే, నీవు నన్ను ఈ నరకములో నుంచి భూలోకానికి పంపిస్తే అనేకులు మారు మనసు పొందుతారని ఒక సాకు అనేది చెప్పడం జరిగింది. అంటే దేవుడు ఇచ్చినటువంటి సమయంలో మార్పు చెందకుండా ఆ తర్వాత మార్పు చెందుతామనేది అబద్ధం అండి. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అని బైబిల్ చెబుతుంది. రేపు ఏం సంభవించునో నీకు తెలియదు. అందుకే ఇదే దినము, ఇదే రక్షణ దినం అని బైబిల్ గ్రంథం చెబుతుంది. అంతేకాదండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. దేవుడు ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుంచి నడిపించేటప్పుడు అది 40 రోజుల యొక్క ప్రయాణమును దేవుడు 40 సంవత్సరములు కొనసాగించాడు. దేవుడు ఎన్ని సంవత్సరములు వారికి సమయం ఇచ్చిందంటే మార్పు చెందటానికి 40 రోజులు ప్రయాణము చేసేటువంటిది ఐగుప్తు నుంచి కనానికి 40 సంవత్సరములు సమయం ఇచ్చాడు వారు మార్పు చెందటానికి. అయినా వారు మార్పు చెందలేదు. అందరూ రాలిపోయినారు అరణ్యములో. దేవుడు సమయం ఇస్తుండు. ఎందుకంటే అందుకే దేవుని చేతిలో నువ్వు ఉండటానికి దేవుడు ముందు సమయం ఇస్తుండు. ఆ సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండిని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారని బైబిల్ చెబుతుందండి. అంతేకాకుండా 14వ వచనంలో రేపు ఏమి సంభవించునో మీకు తెలియదంటుండండి. మళ్ళీ బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే రేపు ఏం సంభవించునో నీకు తెలియదని బైబిల్ చెబుతుంటే వీరేమని చెబుతారంటే, ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది, ఇదిగో రేపు నీవు ధనవంతుడి కాబోతున్నావు, లేక రేపు నిన్ను దేవుడు ఆశీర్వదించబోతుండు, రేపటి గురించి ప్రపంచంలో ఏ మానవుడికి తెలవదని బైబిల్ చెబుతుందండి. అందుకే నా మాటలు కాదు, బైబిల్లో ఏం చెబుతుంది అనేది మనం గ్రహించాలి. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. అది ఎవరికి తెలియదు, అది దేవునికి మాత్రమే తెలుసు. మళ్ళీ ఈ జ్యోతిష్యము అనేటువంటి వారు మీరు చూసినట్లయితే ప్రపంచంలో వాళ్ళు జాతకాలు ముందుగా నీకు ఏమి జరగబోయేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బైబిల్ చెబుతుంది రేపేం సంభవించునో నీకు తెలియదు. దేవుడు మంచి సమయము నీకు అనుగ్రహించినప్పుడు ఆ సమయమును దుర్వినియోగం చేయకూడదు. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండే ముందు ఆయన సమయం ఇచ్చిండు. ఆ సమయమందు నీవు సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాదండి, సమయంలో ఒకవేళ దైవజనుడైన వ్యక్తి ఎవరైనా ఉంటే తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, వాక్యమును ప్రకటించుము, సమయమందు అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పమంటుండు. దేవుడు సమయము అనుగ్రహించినప్పుడు ఒక దైవజనుడు కూడా ఎలా ఉండాలంటే సమయమందు అసమయమందు సువార్త ప్రకటించేటువంటి వ్యక్తిగా ఉండాలంట. గమనించినట్లయితే ప్రియ సహోదరుడా, దేవుడు తగిన సమయమందు ఉంది. నిన్ను దేవుడు వెంటనే క్షణాలలో నిన్ను ఆశీర్వదించడు. అది అబద్ధం అండి. అలా చెప్పి ప్రజలను మోసం చేస్తారు. దేవుడు నిన్ను ఇదే రోజు, ఇప్పుడే, ఈ క్షణమే, ఈ నిమిషంలోనే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అనేది అబద్ధం అండి. దావీదును దేవుడు అభిషేకించిన తర్వాత రాజు కావటానికి సంవత్సరములు పట్టిందండి. ఒకరోజు కాదు,
సంవత్సరములు పట్టింది. యోసేపును ఐగుప్తు దేశానికి అమ్ముకున్న తర్వాత యోసేపు రాజు కావటానికి వెంటనే కాలేదు, సంవత్సరాలు పట్టింది. అందుకే దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఉండాలి. దేవుడి యొక్క చేతి కింద నీవు ఎలా ఉండాలంటే దీన మనసు కలిగి ఉండాలి. తగిన సమయమందు, సమయం అనేది వచ్చినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. సమయము రాకమునుపు దేవుడు నిన్ను హెచ్చించడు. అందుకు క్రీస్తు ప్రభువారిని కూడా శాస్త్రులు పరిచయులు వెంటబడినప్పుడు కానీ, ఆయన సిలువ వేసేటప్పటికి కూడా క్రీస్తు ప్రభువారు ఏం చెబుతాడంటే, నా సమయము ఇంకా రాలేదు. ఆయనకు సమయము వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిండు. అంటే ఒక వ్యక్తిని దేవుడు ఏ సమయంలో హెచ్చించాలనేది అది దేవుని చేతిలో ఉంది. అది ఆ మనుషుడు దేవుని చేతిలో బలిష్టమైన చేతి కింద మళ్ళీ దీన మనసు కలిగినప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. గర్వము అహంకారముతో ఉన్నప్పుడు దేవుడు హెచ్చించడండి. రెండో విషయం చూసినట్లయితే దేవుడు సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు దేవుడు హెచ్చిస్తాడు. ఎప్పుడు హెచ్చిస్తాడంటే దీర్ఘశాంతము కలిగి ఉండాలి. అందుకు బైబిల్ ఏం చెబుతుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకపు రాజ్యం వారిది. నీవు ఆత్మ సంబంధంగా జీవించాలి. శరీర సంబంధమైనటువంటి ఆ కోరికలను నువ్వు చంపేసేయాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ విషయమై దీనులైన వారు, నీలో ఉన్నటువంటి పొగరు, అహంకారము, గర్వము ఇవన్నీ లేకుండా దీన మనసు కలిగి దేవుని చేతిలో నువ్వు ఉండాలి. దేవుని చేతిలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు అతనిలో గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, తన్ను తాను జ్ఞానినని ప్రపంచానికి నిరూపించుకోకూడదు. కానీ దేవుని చేతిలో హెచ్చించున్నట్లు ఎలా ఉండాలంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. ఎవడైతే తనను తాను హెచ్చించుకుంటాడో అతను తగ్గించబడతాడు. నెబుకద్నెజరు తనను తాను హెచ్చించుకున్నప్పుడు గడ్డి మేయటం జరిగింది గొర్రెలలోనికి వెళ్ళి. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి రాజులు తమను తాము హెచ్చించుకోవటం వల్ల వాళ్ళు పతనమైపోయినారు. వారి రాజ్యము కూలిపోయింది, వారి కుటుంబాలు కూడా నాశనం అయిపోయినాయి. కారణం ఏంటంటే మనుషుడు తనను తాను హెచ్చించుకోవటము. అయితే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, నీవు దేవుని చేతిలో ఉన్నప్పుడు, ఆయన బలిష్టమైన చేతి కింద నీవు ఉన్నప్పుడు నీవు దీన మనసు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను నీవుగా హెచ్చించుకున్నట్లయితే అది తగ్గించుకున్నట్లు అని బైబిల్ చెబుతుంది. తర్వాత విషయం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నీవు దేవుని చేతిలోగిన ఉన్నట్లయితే నిన్ను ఎవడూ దొంగిలించలేడు, లేకుంటే నిన్ను ఎవడూ అపహరింపడని చెబుతుంది బైబిల్. అందుకే క్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరించడు. ఎప్పుడైతే మనము దేవుని చేతిలో ఉంటామో వారిని ఏ మనుషుడు అనగా సాతాను అపహరింపడు, దొంగిలించలేడు. ఉదాహరణకి దేవుడు యోబుకి సాతాను అడిగినటువంటి మాట ఏంటంటే, ఆయనకున్నటువంటి కంచె తీసివేయము, మళ్ళీ అతన్ని నేను పరీక్షిస్తానప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, అతనికి ఉన్నటువంటి కంచె తీసివేశాడు, కానీ దేవుని కృప యోబుతో ఉంది. అందుకే అతని శరీరము అంత క్షీణించినా కూడా ఆత్మ విషయంలో అతను దీన మనసు కలిగినటువంటి వ్యక్తి యోబు. దేవుణ్ణి దూషించినటువంటి వ్యక్తి. దేవుని చేతిలో యోబు ఉన్నాడు కాబట్టి సాతాను అతన్ని అపహరించలేకపోయాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో పౌలు గారు కూడా ఈ మాట చెప్పడం జరుగుతుంది. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి బలపరచెను గనుక నేను సింహము నోటి నుండి తప్పించబడితిని. ఆ సింహము అనబడినటువంటి సాతాను పౌలు గారిని
మింగాలనుకున్నాడట. పౌలు గారు చెప్పేటువంటి మాట, ప్రభువు నా పక్కన ఉండి నన్ను బలపరిచున్నాడు కనుక ఆ సింహపు నోటి నుండి తప్పించాడు. ప్రభువు మన పక్కన అనగా మనతో ఉన్నప్పుడు మనల్ని ఎవడూ ఆపరించలేడు. ఆ మాటను పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదమా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. సాతాను ఎవరిని మింగాలని వెతుకుచూ తిరుగుచున్నాడట. అయితే మనము ఎలా ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. అనగా ఆత్మ సంబంధమైనటువంటి మెలకులో ఉండాలి. శరీర సంబంధమైనటువంటి మెలకులో నీవు పడిపోకూడదు. మళ్ళీ ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా మెలకుగా ఉన్నటువంటి వ్యక్తి పడిపోడు, సాతాను పేతురును కూడా మింగాలనుకున్నాడు, కానీ దేవుడు తప్పించాడు. అందుకే క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట, నా గొర్రెలను ఎవడు నా చేతిలో నుండి అపహరింపడంటున్నాడు. 29వ వచనంలో, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఎవడికి చేత కాదు. ఎందుకంటే దేవుని చేతిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎవడును దొంగిలించలేడు. నువ్వు ఎప్పుడైతే దేవుని చేతిలోగినా లేకుండా ఉంటావో అప్పుడు నిన్ను సాతాను తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. అనగా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతావు. అయితే దేవుని చేతిలో ఉన్నటువంటి నిన్ను దేవుడు ఎలా చేస్తాడంటే సాగకొడతాడు. నీకు శ్రమలు, బాధలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. అందుకే దేవుని చేత పట్టబడినటువంటి వ్యక్తి, దేవుణ్ణి పట్టుకున్నటువంటి వ్యక్తులు ప్రపంచంలో 2 రకాలు ఉంటారు. దేవుడి చేత పట్టబడినటువంటి వ్యక్తి అతను ఎన్నటికీ పడిపోడు. దేవుణ్ణి పట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఏ రోజైనా పడిపోతాడు. అందుకు మనుషుడు దేవుని చేత పట్టబడాలే కానీ మళ్ళీ దేవుణ్ణి పట్టుకున్నటువంటి వ్యక్తి తన అవసరముల నిమిత్తము పట్టుకున్నటువంటి వాడు దేవునిలో పరిపూర్ణముగా నిలబడలేడు. అయితే దేవుడు మనుషునికి శ్రమ అనుభవించి అతనిని నలగకొట్టి అతనిని ఒక సాధకముగా చేస్తాడు. ఎలా చేస్తాడంటే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడిన వారికి అనుకూలమైన పైరులను ఫలించును. 8వ వచనంలో, అయితే ముండ్ల తొప్పులను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జింపబడి శాపము పొందదగినతను కాల్చివేయబడును. 9వ వచనంలో, అయితే ప్రియులారా మేము ఇలాగూ చెప్పుచున్నాము, మీరు ఇంతకంటే మంచిదియు రక్షణమైనదైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. వర్షము పడినప్పుడు భూమి ఆ నీళ్లను తాగి రైతు అనగా వ్యవసాయకుడు ఆ పొలమును సేద్యపరిచి ఆ ఉన్నటువంటి గచ్చు తీగలు ముండ్ల పొదలను తీసివేసి అప్పుడు విత్తనము అనేది విత్తటం జరుగుతుంది. అంతకు మునుపు మళ్ళీ ఆ రైతు వ్యవసాయకుడు ఆ పొలమును సేద్యపరచటానికి కొన్ని యంత్రాలు అనేది అవసరము. దేవుడు మనిషిని ఎలా తయారు చేస్తాడంటే కర్రును కొలిమిలో పెట్టిన తర్వాత దానిని సాగకొట్టాలి, అప్పుడే అది సాగుతుంది. వ్యవసాయకుడు అయినటువంటి రైతు పొలములో విత్తనాలు విత్తటానికి అతను ఉపయోగించేటువంటి ఆ పరికరముతోటి అతను సేద్యము చేసి ఆ ముండ్ల పొదలు గచ్చు తీగలన్నిటిని తీసివేసి అప్పుడు విత్తనం అనేది నాటుతాడు. అంటే అర్థం ఏంటంటే ఈ లేఖనంలో ఉన్నది, నీ యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం అనబడినటువంటి విత్తనము నాటబడేటప్పుడు నీ హృదయము సరైనదిగా ఉండాలి దేవుని ఎదుట. నీలో అసూయ, కలహములు, కపటములు ఉండిన ఎడల నీవు ఫలించవు, నీ బ్రతుకు అలాగే ఉంటుంది. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో పడినప్పుడు అది విస్తరించుతుంది. దానికి ముందు నీవు చేసేటువంటి పనేమనగా నీ హృదయమును దేవుడికి అనుగ్రహించాలి, సమయమును దేవుడికి ఇవ్వాలి, నీలో ఉన్నటువంటి శరీరపు ఆశలు, కోరికలు తీసివేయాలి. అప్పుడు దేవుడు నిన్ను ఒక సాధకముగా ఉపయోగిస్తాడు. ఆ విత్తనము పడి నీవు ఫలించాలి ఆత్మీయంగా. అప్పుడు నీవు దేవుని చేతిలో ఉంటావు. ఆయన నిన్ను ఆయనకిష్టానుసారముగా వాడుకోవటం జరుగుతుంది. అంతేకాదండి, మీరు గిన ఒకవేళ ఇలాగైనా కాకుంటే మళ్ళీ అందరూ దేవుని విసర్జించిన వారై
దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళై ఉండటం జరుగుతుంది. ఇంకొక విషయం చూసినట్లయితే మళ్ళీ దేవుని చేతిలో ఉండటం కూడా భయంకరం అంట. నీవు దేవుని చేతిలో ఉన్నప్పుడు నీవు ఎలా ఉండాలనేది కూడా బైబిల్ గ్రంథం చెబుతుందండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అంటుండండి. నీవు దేవుని చేతిలో పడినప్పుడు అది చాలా భయంకరమైనటువంటి విషయం అండి. ఒకవేళ నీవు దేవుని చేతిలో పడినప్పుడు నీవు తప్పించుకోలేవు. దేవుని చేతిలో నుండి దేవుని చేతిలో నువ్వు ఎప్పుడైతే దీన మనసు కలిగి దేవుడిచ్చినటువంటి సమయమును నీవు ఉపయోగించుకుంటావో, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉంటావో, అప్పుడు నీవు ధన్యుడివి. అదే ఆయన బలిష్టమైన చేతి కింద దేవుని చేతిలో నీవున్నప్పుడు అది చాలా భయంకరమైనటువంటి విషయము. నీవు దేవుని చేతిలో నుంచి తప్పించుకోలేవు. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో నేను ఆకాశమునకు ఎక్కిపోయినను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము వెచ్చించుదును, ఉత్తర దిక్కున నా సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండముల మీదకెక్కెదను, మహోన్నతుని నన్ను సమానుగా చేసుకుందును అని నీవు నీ మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. మనుషుడు అనుకుంటాడు, నేను ఆకాశంలోనికి ఎక్కినా, లేక నక్షత్రములలో ఉన్నా, లేకుంటే కొండ గృహంలో ఉన్నా కూడా నేను తప్పించుకోలేను అనేది మానవుడి యొక్క మూర్ఖత్వము. ఈ మాట ఎవరికి చెబుతుందంటే సాతానుకు చెప్పబడుతుంది. వాడు ఎప్పుడైతే గర్వించాడో ఆకాశం నుండి పడద్రోయబడి ప్రపంచాన్ని మోసం చేయడం జరుగుతుంది. అందుకే నాశనమునకు ముందు గర్వం నడుస్తాడనేటువంటి విషయము అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ యొక్క సాతాను యొక్క కుయుక్తి చేత ప్రపంచాన్ని మోసం చేయడం జరిగింది. అయితే మనుష్యుడేమనుకుంటాడంటే నేను దేవుని చేతిలో నుంచి తప్పించుకోగలను అనేది ఒక అభిప్రాయం అండి. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 43వ వచనంలో అత్యున్నతమైన పర్వతము మీద ఆసీనుడివై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అచ్చటి నుండి నేను నిన్ను కింద పడవేతును, ఇదే యెహోవాకు. నీవు దేవుని చేతిలో పడుట అది భయంకరమైనటువంటి విషయం. అది నక్షత్రములలో నీవు పక్షిరాజు వలె గూడు ఎలా కట్టుకొని ఆకాశ పక్షులు చెట్ల మీద ఎలా నివాసము చేస్తున్నాయో, ఒకవేళ మనుషుడు అలాగే నక్షత్రాల మీద కూడా ఉన్నా కూడా అక్కడ నుంచి దేవుడు పడగొడతానని దేవుడు చెబుతున్నాడు. దేవుని చేతిలో పడుట భయంకరము. ఏ మనుషుడికి తప్పించుకోవటానికి చేత కాదు. ప్రపంచంలో నీవు ఏ మూలన ఉన్నా దేవుని యొక్క చేతిలో నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే ఆయన చేతిలో పడుట చాలా భయంకరమైనటువంటి విషయము. ఆయన చేతిలో నీవు ఉన్నప్పుడు నీవు ఎలా ఉండాలంటే దీర్ఘ మనసు కలిగి ఉండాలి, సాత్వికమైనటువంటి మనసు కలిగి ఉండాలి, విధేయత చూపించాలి దేవునికి. అహంకారము గర్వముతో నీవు ఉన్నట్లయితే అది చాలా అపాయకరమైనటువంటి విషయము. దేవుడు భూమి మీద నుంచి తీసివేస్తాడు. అంతేకాదండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనంలో సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, అనగా సముద్రములో నీవు దాగి ఉన్నా కూడా తప్పించుకోలేవు. నేటి దినాల్లో చూసినట్లయితే ప్రపంచంలో మనుష్యుడు ఎలా ఉన్నాడంటే దేవుని చేతిలో నుండి నేను తప్పించుకోగలను అనేటువంటి ఉద్దేశము కలిగినటువంటి మనుషులను మనం చూస్తున్నాం. అయితే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే ఏ మనుషుడు తప్పించుకోలేడు. దేవుని చేతిలో పడుట భయంకరము. ఒకవేళ దీన మనసు కలిగి ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ దేవుని చేతిలో నీవు ఉన్నప్పుడు నీవు ఎలా ఉండాలంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. నిన్ను నీవు హెచ్చించుకున్నట్లయితే మళ్ళీ నీవు తగ్గించబడతావు. అంతేకాదండి, ప్రపంచంలో చాలామంది ప్రభులోనికి లక్షల మందిని నడిపిస్తామంటారు. అది ఎంత అబద్ధం అండి. రక్షణ దేవుని మూలముగా కలిగేది. ప్రతి మానవుడికి రక్షణ అనుగ్రహించేది దేవుడు. ఏ మనుషుడు మానవుడికి రక్షణ ఇవ్వలేడు. దేవునిలోనికి ఒక వ్యక్తిని నడిపించగలడు. మోషే ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలీలను కనాను
నడిపించటానికి ప్రయత్నం చేశాడు. ఎవరి చేత? మోషే యొక్క శక్తి చేత కాదు, మోషే యొక్క జ్ఞానము చేత కాదు, ఆయన యొక్క బలము చేత కాదు, కానీ దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి చేతనే ప్రజలు నడిపింపబడినారు. నేను ఒక వ్యక్తిని సత్యవాక్యంలోనికి నడిపించాలంటే అది నా వ్యక్తిగతమైనటువంటి శక్తి బలముతో చేత కాదు, అది దేవుని యొక్క మహాకృప చేత, ఆయన కనికరము చేత, ఆయన ప్రేమ చేత నేను ఒక వ్యక్తిని సత్యవాక్యంలోనికి నడిపించగలనే కానీ నేను ఏ వ్యక్తిని, ఎవరిని నేను నడిపించటానికి దేవుని కృప నాతో ఉండాలి. నడిపించేది దేవుడే. అందుకు క్రీస్తు ప్రభువారు నా గొర్రెలకు ముందుగా నడుస్తాను, అవి నన్ను వెంబడించునన్నాడు. ప్రభు మనకు ముందుగా నడుస్తుంటాడు, ఆయన వెంబడి మనము వెళ్ళాలి. అంతేకాదండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 32వ వచనంలో, అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినము. అటువంటి నిబంధన కాదు. దేవుడు ఇజ్రాయేలీలకు ఒక మంచి నిబంధన ఇచ్చాడట. ఆ నిబంధనను వారు భంగము చేసి ఉన్నారు. వారిని చెయ్యి పట్టుకొని నడిపించానంటున్నాడు దేవుడు. అంతేకాదండి, నేను ఈ యొక్క సమయంలో ప్రియ సహోదరుడా, దేవుని యొక్క చేతిలో నీవు ఉన్నప్పుడు నిన్ను నీవు తగ్గించుకోవాలి. దేవుని చేతిలో నీవు ఉంటే నిన్ను హెచ్చిస్తాడు. ఏ సమయం అని కాదు, తగిన సమయమందు నిన్ను హెచ్చించునని బైబిల్ గ్రంథం చెబుతుంది. మళ్ళీ దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయంలో నా సమయము వృధా కాకుండా ఉండకూడదని కేవలము మీకు లేఖనాలు బోధిస్తున్నాను. సత్యవాక్యము నేను మాట్లాడుతున్నాను. నా గురించి గొప్పగా చెప్పుకోవట్లేదు. నా గురించి మాట్లాడితే ఒక నిమిషము సమయము వృధా అవుతుంది అనేటువంటి ఉద్దేశముతో, కేవలము లేఖనాలు మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో నేను మీకు సత్యవాక్యం చెబుతున్నాను. కష్టపడి పని చేస్తూ నా జీవనోపాధిని నేను పక్కన పెట్టేసి ఆ డబ్బులు నేను సత్యవాక్యము కోసము ఖర్చు పెడుతున్నాను. అది నాకు చాలా ఆనందకరము, సంతోషకరమై ఉన్నది. అనేకులు సత్యము తెలుసుకొని ఉన్నారు. దాన్ని బట్టి నాకు సంతోషము, ఆనందకరమై ఉన్నది. మీరందరూ సత్యవాక్యము తెలుసుకోవాలనేటువంటి ఆశపడుతున్నాను. సత్యాన్ని గ్రహించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామంలో తండ్రి వందనములు. సత్యవాక్యమును గ్రహించుటకు సాయం చేయము. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయమని, అనేకులు ఆత్మీయంగా అభివృద్ధి చెందుటకు సాయం చేయమని మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. శుభంలో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. మీరు